స్టూడెంట్స్, ఈరోజు మనం ఏంటంటే ఒక స్మాల్ ప్లాంటోరియం చెప్పుకుంటున్నాం. ఈ స్మాల్ ప్లాంటోరియం ఏంటి అంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాంటోరియం లాగా అన్నమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టలేషన్స్ ఉన్నాయన్నమాట. కాన్స్టలేషన్స్ అంటే ఏం లేదు, మనకి హబుల్ టెలిస్కోప్ కెపాసిటీ ఎంతవరకు అయితే ఉందో, మనం విజిబిలిటీ ఉన్నటువంటి ఏదైతే మనం ఎంతవరకు అయితే ఈ యూనివర్స్ని చూడగలమో అంతవరకు కూడా మనం ఫోటోగ్రఫీ తీసినప్పుడు దాని ప్రకారంగా దీన్ని ఏమంటామంటే స్కై మ్యాప్ అని చెప్పి అంటాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీన్ని మేము అంటే సన్ తాలూకు రొటేషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఏ కాన్స్టలేషన్స్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇవి 12 పార్ట్స్ చేయడం జరిగింది అన్నమాట. ఈ 12 పార్ట్స్లో కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ అంటే జనవరిలోని సన్ ఎక్కడ ఉంటుంది, ఫిబ్రవరిలో ఎక్కడ, మార్చిలో ఎక్కడ, ఏప్రిల్లో ఎక్కడ, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వీటన్నింటిలో కూడా ఏ కాన్స్టలేషన్లో ఎర్త్ తాలూకు రొటేషన్ ఉంటుందో ఆ రొటేషన్ని ఇది రిప్రజెంటేషన్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు, ఎర్త్కి దగ్గరలో ఉన్నటువంటి అర్సా మైజర్, అర్సా మైనర్ తీసుకున్నట్లయితే ఆ యొక్క నక్షత్రమండలాలు. అట్లాగే ఏంటంటే మనందరం కూడా ఎర్త్ తాలూకు రొటేషనల్ యాక్సిస్ మీద తీసుకుంటే పోలారిస్ అనేటువంటి ఒక స్టార్ ఉంది. దాని తాలూకు పొజిషన్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఈ ఎర్త్ తాలూకు రొటేషనల్ యాక్సిస్ మీద పోలారిస్ ఉంటుందన్నమాట. దీన్నే మనం ఏంటంటే తెలుగులో సప్తరిషి మండలం అని చెప్పి అంటాం అన్నమాట. ఈ సప్తరిషి మండలం కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ఈ లాస్ట్లో ఉన్న 7th స్టార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ తాలూకు పోలారిస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటంటే మనకి వరల్డ్ మ్యాప్ ఎలాగైతే ఉంటుందో అలాగే స్కై తాలూకు కాన్స్టలేషన్స్ని, నక్షత్ర మండలాన్ని చూపించడానికి మనకు కూడా ఒక డిఫరెంట్ కాన్స్టలేషన్స్తో కూడినటువంటి ఒక స్కై మ్యాప్ అన్నమాట. ఇది ఒక చిన్న స్మాల్ ప్లాంటోరియం లాంటిది. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఒక గొడుగులో వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్లాంటోరియంలో ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో మేము రిప్రజెంటేషన్ చేస్తాం.